ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు సొల్లు. ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ప్రశ్నిస్తే నోరు నొక్కరండి ప్రకాశం రాజు గారు. ప్రశ్నిస్తే నోరు నొక్కేరు. లేనిది ఉన్నట్టు లేనట్టు మాట్లాడితేనే ఇలా అయ్యిద్ది. ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ బాత్రూమ్ బొక్కలోంచి చూసినట్టు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తేనండి ఇలా చేసేది. అర్థమైందా? ప్రశ్నించేసి గొంతులు నొక్కేయట్లేదు. ఆ ప్రశ్నించే గొంతులు ఎలా ఉండాలి? నిజమైతే ప్రశ్నించాలి, అంతేగాని లేనిది ఉన్నట్టు లేనట్టు చెప్తారనుకోండి ఇలాగే ఉంటది. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా కామెంట్ చేయడం వల్ల సర్ఫేస్ ఉతికితే నీటిలోంచి నొరగా అయితే ఎలా బయటకు వస్తుందో అలాగా తెలంగాణలో గానీ ఆంధ్రలో గానీ ఉన్న ఫేక్ జర్నలిస్టులు మాత్రం అలా బయటకు వచ్చేసారు. ఏమైనా సరే మా పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే మాత్రం ఆయనకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఒక మెట్టు ఎక్కుతున్నారే తప్ప వీళ్ళే మొత్తం బురదకొండలో కూరుకుపోతున్నారు. సో అందువల్ల ప్రకాశం రాజు గారు ప్రశ్నిస్తే ఎవరు నొక్కేరండి నోర్లు. లేనిది ఉన్నట్టు లేనట్టు చెప్తేనే నొక్కేస్తారండి. అర్థం చేసుకోండి.